దేవుని నామానికే మహిమ కలిగిన గాక. మరొకసారి ఈ యొక్క 40 దినాల సిలువ ధ్యానాల యొక్క ప్రార్థనలో మరొక మాట ధ్యానించుకోవటానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనం ధ్యానించుకున్న మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం కానించి చదువుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి శరీరధారిగా ఉన్న దినముల్లో 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉండి తండ్రికి ప్రార్థన చేసి ఉన్నారని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాస దినములో ముగిసిన తర్వాత ఆయన ఆ ప్రార్థనా గది నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఆకలేసింది. ఎందుకంటే శరీర రీతిగా ఉన్నారు కాబట్టి శరీరం ఉన్న ప్రతి వారికి కూడా ఆకలి అన్నది ఉంటుంది. కాబట్టి ఆకలి వేసి ఆయన ఆకలిగొని ఉన్నాడు. ఆ విషయము ఎవరికి తెలుసు అంటే సాతానుడు కనిపెడతా ఉన్నాడు. శోధకుడు ఆకలిగొని ఉన్న ఆయన దగ్గరికి వచ్చి ఏమంటా ఉన్నదే అంటే శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమంటా ఉన్నదంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చెయ్యి, అలా రొట్టెలాగినట్లుగా ఆజ్ఞాపించు అని యేసయ్యని ఏం చేస్తుందంటే ప్రేరేపణ చేస్తూ ఉన్నది. ఒక మనిషిని ప్రేరేపించినట్లుగా మరి ప్రేరేపిస్తూ ఉన్నది ఆయన్ని. అయితే యేసయ్య అనే మాట ఏంటంటే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదే అని చెప్పాడు. అంటే లేఖనమును అక్కడ సాతానికి బోధిస్తూ ఉన్నాడు ఆయన. లేఖనంలో ఏమున్నదే అని లేఖనము ద్వారా అక్కడ సాతాన్ని ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనుషుల్ని చేసేటప్పుడు ఆకలిగొని ఉన్నట్లుగా ఆదాము అవ్వల్ని చేసేటప్పుడు ఆ యొక్క ఏదేను తోటలో చెప్పాడు, ఈ యొక్క వృక్షఫలాలన్నిటిని కూడా మీరు తినవచ్చు, అంటే మీకు ఆకలి ఉంటుంది, దాహం వేస్తుంది, శరీరంతో ఉన్నారు కాబట్టి ఆకలి కంపల్సరీగా ఉంటుందని చెప్పాడు ఆయన. అయితే అదే సాతాను ఏం చేసిందంటే ఆధారుగా తీసుకుంది. దానికి ఆ యొక్క ఏదేను తోటలో సాతాను మోసగించడానికి అవకాశం దేని ద్వారా తీసుకోవాలంటే మొదటగా ఈ యొక్క ఆహారాన్ని బట్టే తీసుకున్నది అవకాశం. సాతాను ఎవరి దగ్గరికి వచ్చింది? ఈ ఆహారాన్ని చూపించింది. ఈ మంచి చెడ్డ తెలివినిచ్చే పండు చాలా చక్కగా ఉన్నదని మరి అది ఎరిగి దీన్ని తినవద్దని దేవుడు చెప్పాడు కాబట్టి దీని ద్వారా ఈ యొక్క మనుషుల్ని, లేకపోతే దేవుడు చేసిన ఈ యొక్క మనుషుల్ని ఎలాగైనా మోసగించాలి, ఎలాగైనా వారు తినినట్లుగా చెయ్యాలని ఆహారాన్ని బట్టే మోసగించడానికే వారి దగ్గరికి వెళ్ళింది. ఆహారాన్ని చూపించింది. ఈ యొక్క ఆహారం చాలా అందంగా ఉంది, పళ్ళు చాలా బాగున్నాయి, ఇది తింటే చాలా బాగుంటుందని ఆ యొక్క ప్రేరేపణ అవ్వమ్మకే ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా మనకు తెలుసు కదండి. అదే అట్టుకుని వచ్చి యేసే దగ్గర కూడా వచ్చి అదే చెప్తా ఉంది. ఏమని అంటుందంటే, ఈ రాళ్ళు రొట్టెలుగా ఆగినట్లుగా నువ్వు ఆజ్ఞాపించు అన్నది. అప్పుడేమన్నదే అవ్వమ్మతోటి ఏమన్నదంటే, ఇది తిని దినమున మీరు చనిపోరో, మీరు ఇంకా దేవతల వలె ఉంటారో, చాలా మంచి జ్ఞానం వస్తుంది మీకు అని అప్పుడు అవ్వమ్మని ప్రేరేపించింది. ఇప్పుడు యేసేని ఎలా ప్రేరేపిస్తుందంటే, నువ్వు రొట్టెలాగినట్లు ఆజ్ఞాపించాలంట. ఆజ్ఞాపించు. దేవుడేమన్నాడో ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు ఆయన. ఇప్పుడు అవసరం లేని దానికి ఆజ్ఞాపించవలసిన పనేమి కూడా లేదు. అదే పట్టుకుని వచ్చి యేసయ్యని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంది. అయితే యేసయ్య దేవుని దగ్గర నుంచి దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన లేఖనాలు చూపిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు అని చెప్తుంది. మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆహారం విషయంలో చాలామంది మోసపోయారు.
చాలామంది మోసపోయారు. ఎలాగంటే అవ్వమ్మ మోసపోయింది. తర్వాత మనం చూసినట్టయితే యాసవు ఆహారం విషయంలోనే మోసపోయాడు. చిక్కుడుకాయ కూర చాలా ఎర్రగా ఉన్నదని దాని కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుని ఆ ఆహారం కొరకు తనకుండేటువంటి ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. ఇశ్రాయేలీయులు కూడా అరణ్యంలో ఉన్నటప్పుడు ఆహారం కొరకు ఏడ్చారు. అలా మేము ఐగుప్తులో ఉన్నటప్పుడు మాకు కీరకాయలు దొరికాయి, మాకు ఉల్లిగడ్డలు దొరికాయి, మాకు చేపలు దొరికాయి, మేము మాంసం కొండల దగ్గర ఉన్నటప్పుడు ఎందుకు చనిపోలేదని ఆహారం కొరకు ఏడుస్తూనే ఆ యొక్క 40 దినాలు, ఆ 40 సంవత్సరాలు కూడా ఉన్నారు. అయితే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాతానుడు మన అవసరత ఏంటన్నది తెలుసుకుంటాడు. ఇక్కడ యేసయ్య అవసరత ఏంటంటే, ఆయన ఆకలిగా ఉన్నాడో ఆహారం కావాలి ఆయనకి. మనల్ని ఎలాగా శోధిస్తాడంటే, మనకేదో అవసరత ఉంటుంది. ఆహారం సమృద్ధిగా ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక అవసరత ఉంటుంది, ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటుని చూపిస్తాడు ఆయన. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఎందుకు ఇలా జరుగుతలేదు నీకు? నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కదా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు దేవునికి ఓ పరిచర్య చేస్తున్నావు కదా, నువ్వు దేవునిలో బాగానే ఉంటున్నావు కదా, నీకు ఇది ఎందుకు ఉందా, నీకు ఇది ఎందుకు దేవుడు తీసివేత్తలేదు అని ఒక విధమైన ప్రేరేపణ మనుషుల్లో పెట్టి ఎలాగైనా దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవునికి అవిధేయులుగా నడిచి దేవుణ్ణి తృణీకరించాలి, లేదా వారు దేవునిలోంచి తప్పుకోవాలి అనేటువంటి ఆలోచన, అటువంటి ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. యేసయ్యకే ప్రేరేపణ ఇచ్చిందంటే మనుషులకి ఇంకా ఎంత ఎలాగిస్తుంది? పరిశుద్ధుడిగా వచ్చిన ఆయన్నే ప్రేరేపించడానికి దానికి ధైర్యం ఉన్నదంటే, మట్టివారుగా పుట్టి పాపంలో పెరిగిన మన దగ్గరికి రావడానికి, మనల్ని ప్రేరేపించడానికి ఇంకా ఎంతో సులువుగా రాగలుగుతుంది. అయితే యేసయ్య సాతాన్ని జయించాడు, ఆకలిని జయించాడు. అక్కడ సాతాను చెప్పేటువంటి తప్పుడు బోధనే యేసయ్య జయించాడు. మనము కూడా ఆ విధంగానే మనం జయించు. ఈ లోకంలో మనకు ఎన్నో అవసరతలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా అని అడుగుతూ ఉన్నాడు. మీకు ఏది అవసరం ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి మీరు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకండి, మీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మనల్ని దేవుని మీద ఆధారపడుకోకుండా, దేవుని మాటను అనుసరించుకోకుండా, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకకోకుండా సాతాను ముందుగానే మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేరేపించదు. ఏమనంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకు ఎలా ఎందుకు జరగలేదు? నిజంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? నిజంగా నువ్వు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా? నువ్వు నమ్ముకున్నావు కానీ దేవుడుకు నువ్వు తెలుసా? వ్యర్థముగా వెళ్తున్నావేమో అనేటువంటి ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. మన శ్రమలో ఉన్నటప్పుడు, మన కష్టంలో ఉన్నటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నిజంగా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఈ విధంగానే నేను ఇలా ఉండిపోతానా? ఇటువంటి పరిస్థితుల్లో ఉండిపోతా, ఇటువంటి కష్టంలో ఉండిపోతానా, ఇటువంటి రోగంలోనే ఉండిపోతానా, ఇటువంటి ఇబ్బందుల్లోనే ఉండిపోతానా? మనకుండేటువంటి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఆ సమస్యనే సాతాను మన కళ్ళ ముందుకి తీసుకొస్తుంది. యేసయ్యకి అక్కడ సమస్య ఉన్నది ఏంటంటే, ఆయన ఆకలి కొని ఉన్నాడు. మన ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, అదే మనం ముందుకు తీసుకొస్తుంది. దాన్ని బట్టే మనల్ని ఎలా పాడేయాలా, దేవునికి వ్యతిరేకంగా ఎలా చేయాలా, దాని మాట ఈనిలాగా ఆ ఏదైనా తోటలో అవ్వమ్మ ఎలాగైతే మరి ఆ యొక్క సర్పపు మాట విన్నదో అలాగే వినాలి అనేటువంటి ఉద్దేశంతో అది ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అయినా కానీ మనం జాగ్రత్తగా లేకపోతే, అలనాడు ఆదామావులు ఎలాగైతే శపించబడిన వారుగా ఆ ఏదైనా తోటలోంచి బయటకు త్రోయబడ్డారో, ఏడుపుతో, దుఃఖంతోటి, ఆకలితోటి, ఎండతోటి నిలవటానికి నీడ లేకుండా ఎలాగైతే మరి ఏడ్చారో, అలాగే మనం కూడా ఈ లోకంలో లేదా నరకంలో ఏడవలసి ఉంటుంది. ప్రతి విషయం కూడా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుణ్ణి అడగొచ్చు, మనకి ఏ సమస్య ఉన్నప్పటికైనా, తండ్రి నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు తీర్చేయని దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, ఆయన సేవించుచున్నవారు,
ఆయన వలె మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి తండ్రికి ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. యేసయ్య మనల్ని తండ్రి దగ్గరికి చేర్చాలని, నిత్య రాజ్యంలో ఉండాలని ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మనకంటే కూడా ఎక్కువ శ్రమలు పడ్డాడు ఆయన, మనకంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పడ్డాడు ఆయన. మనం పొందవలసిన ప్రతి శిక్షని ఆయన మీద వేసుకుని ఆయన మన పాపాల నిమిత్తం ఆయన శాపమై ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, యేసు నామమున మీరు ఏదైతే అడుగుతారో అది మీకు అనుగ్రహింపబడుతుంది అన్నాడు ఆయన. యేసు నామమున మనం ప్రార్థన చేయకుండా మనకుండేటువంటి శాపాన్ని మన ఎదురుగుండా తెచ్చి మనల్ని ప్రేరేపించిన సాతాన్ని మనం అణగదొక్కి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఆయన సన్నిధిలో నిత్యము జీవిందాం. దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.